డీమార్ట్లోని సరుకులు కొనడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి కంటైనర్స్లో రైస్, షుగర్, మైదా ఇలా అన్ని రకాల కిరాణా సరుకులు వాటి కంటైనర్స్లో నిండుగా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ అవి ఫుల్గా ఉండవని మీలో ఎంతమందికి తెలుసు? కంటైనర్లో సగం వరకే అవి ఉంటాయి. కంటైనర్ మధ్య భాగంలో ఒక వుడ్ ప్లేట్ని పెడతారు. దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది రైస్ కంటైనర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాం. ఒకవేళ కంటైనర్ అడుగు భాగంలో రైస్ ఉంటే కస్టమర్ వంగి మరీ ఆ బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే వుడ్ ప్లేట్ మధ్యలో పెట్టడం వల్ల రైస్ పై భాగం వరకు నిండుగా ఉన్నట్టుగా కనిపించి కస్టమర్ బెండ్ అవ్వకుండానే రైస్ని ఈజీగా తీసుకుని నింపుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండోది, ప్రొడక్ట్ క్వాలిటీని కూడా చేత్తో పట్టుకుని చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది. మూడో రీజన్ ఏంటంటే నిండుగా ఉండడంతో ఇది కొత్త స్టాక్ అని ఫ్రెష్గా ఉందనే ఫీలింగ్ని కస్టమర్స్లో కలిగించడానికి ఇలా కంటైనర్స్ మధ్య భాగంలో వుడ్ ప్లేట్ని అమరుస్తారు. ఒకవేళ వుడ్ ప్లేట్ లేకపోతే కస్టమర్స్ బెండ్ అయ్యి కిందకి తక్కువ క్వాంటిటీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా పైకి ఉండడం వల్ల తెలియకుండానే జగ్స్లో ఎంత వస్తే అంత నింపుకుని తీసుకువెళ్ళిపోయే వాళ్ళు చాలామందే ఉంటారు. సో ఇది వాళ్ళు వాడే ఒక స్ట్రాటజీ. దీన్ని ఈసారి మీరు షాపింగ్ చేసేటప్పుడు గమనించండి. అలాగే ఈ వీడియోలో కొత్త విషయం తెలుసుకున్నారంటే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గౌతమ్ ఫ్యాక్ట్స్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.